మరొకసారి ఆరాధనకు చేరువచ్చిన పరిశుద్ధులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఆరాధనలో సమయం ముందు దేవుని వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. సహోదరుడు చదివి వినిపించినటువంటి లేఖన భాగం మత్తయి సువార్త 18వ అధ్యాయం 8 నుంచి 9 వచనాలు చదవగా విన్నాం. చూడండి, కాగా నీ చెయ్యైనను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయుము. 2 చేతులను 2 పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడగునో అంగహీనుడు వగునో జీవములో ప్రవేశించుట నీకు మేలు. అది కుంటివాడు వగునో అంగహీనుడు వగునో అలా ఉండి కూడా ఎక్కడ చేర్చుకోవచ్చు అంట దేవుడు? నిత్య జీవాన్ని దేవుడు ఇస్తాడంట, వారికి చేర్చుకుంటాడంట. కానీ అవయవాలన్నీ ఉండి కూడా అవి మనలను అభ్యంతర పరిస్తే మనలను దేనికి దాసులుగా ఎంచుకోకూడదు? శరీరానికి దాసులుగా ఎంచుకోకూడదు. కాళ్ళు చేతులు అన్నీ ఉండి, కళ్ళు బాగుండి, ముక్కు బాగుండి, పాదములు అన్నీ ఆరోగ్యంగా ఉండి ఒక వ్యక్తి వాటికి లోబడి వాటి ఇష్టానుసారంగా జీవిస్తూ పాపపు క్రియలు చేస్తున్నారనుకోండి, ఈ శరీర భాగాలన్నీ ఉండొచ్చు కానీ వారికి ఏముండదు అంటున్నాడు? నిత్య జీవం అనేది ఉండదంట. కాబట్టి మనలను పతనావస్థకు చేర్చేటువంటి అవయవాల పట్ల ఎలా ఉండమంటున్నాడు? లెక్కలేనితనంగా ఉండమంటున్నాడు. లెక్కలేనితనంగా ఉండమంటున్నాడు అంటే మనం వేటిని జయించాలి? ఆ అవయవాలనే జయించాలి తప్ప అవయవాల మీద అపారమైన ప్రేమతో మనలను పతనావస్థకు చేర్చేటువంటి దురాశను నెరవేర్చుకోవడానికి ఆ అవయవాలను వినియోగించొద్దు అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇలా చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఏ తీసుకొచ్చినాయి చూడండి. 18వ వచనం కాదు, 18వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఆ కాలమున శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడని అడుగగా, వీరు శిష్యులు అందరి గురించి ఆలోచించట్లా. వీరు అడిగే వ్యక్తులు తమ యొక్క స్వార్థం నిమిత్తం అడుగుతున్నారు. అందరి గురించి కాకుండా అందరిలో ఎవరు గొప్పవాడు అని పరలోక రాజ్యంలో అని అడుగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లా అనెను, మీరు మార్పు నొంది చిన్న బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మీరు స్వార్థంగా ఆలోచిస్తున్నారు పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అని. పరలోక రాజ్యానికి దేవుడు మనల్ని నడిపించాడంటే అక్కడ అందరూ గొప్పవారే. అక్కడ అసమానతలు ఉంటాయా? ఇంకా అక్కడ అసమానతలు ఉండవు. అందరూ దేవుని కుమారులే, అందరూ దేవుని కుమారులే. కాబట్టి చిన్న బిడ్డల వంటి మనసును ధరించుకోండి. దేన్ని బట్టి? మంచితనాన్ని బట్టి చిన్న బిడ్డల వంటి వారై ఉండాలి. అసూయ లేకుండా, ద్వేషం లేకుండా, ప్రేమించుటలో ఇవన్నీ కూడా చిన్న బిడ్డలు వారిలో ఈ లక్షణాలు అనేవి కనిపిస్తాయి. అలాగే తనను పెంచే తండ్రిని బాగా నమ్ముతారు, తల్లిదండ్రులను బాగా నమ్ముతారు, తల్లిదండ్రులకు బాగా లోబడతారు. ఎటువంటి అనుమానాలు ఉండవు. అటువంటి చిన్న బిడ్డల మనసు ఎవరికి ఉండాలి? పరలోక రాజ్యంలోని ప్రవేశించాలనుకునే వారికి ఉండవలసిన లక్షణం దేవునిపై పూర్తిగా ఆధారపడి దేవునికి విధేయత చూపించే వారుగా ఉండాలి. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు ఇలా చెప్పడానికి గల కారణం ఏంటంటే, మీరు దేని గురించి ఆలోచిస్తున్నారంటే శరీర సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తున్నారు. గొప్పవాడు ఎవరు అని మీ గురించి ఆలోచిస్తున్నారు. కానీ పరలోక రాజ్యంలో గొప్పవాడు ఎవరు? తను తాను తగ్గించుకునేవారు, ఉపేక్షించుకొని క్రీస్తు యొక్క శ్రమలను అంగీకరించి ఆత్మీయంగా ఎదిగేవారు పరలోక రాజ్యంలోని ప్రవేశిస్తారు. అంతే తప్ప స్వార్థంగా ఎవరు గొప్పవారని మీరు ఎలాగూ ఆలోచించొద్దు. క్రీస్తు శరీరంలో అవయవాలు ఎలా ఆలోచించాలి? ఒక్కరి గురించి ఆలోచించుకోవాలా? అందరి గురించి ఆలోచించాలా? అందరినీ పట్టించుకోవాలి, అందరి గురించి ఆలోచించాలి. కాబట్టి మన దేహంలో ఉన్నటువంటి అవయవాలు మనల్ని ఏమని ప్రేరేపిస్తాయి? పాపం చేయనట్లు ప్రేరేపిస్తాయి. అటువంటి అవయవాలను ఏం చేయమన్నాడు? తీసి పారేయండి అన్నాడు. తీసి పారేయడం అంటే ఏంటో మనం ఇప్పుడు చూడబోతున్నాం.
చూడండి, మనలను పతనం చేసే అవయవాలు విషయమై జాగ్రత్త వహించాలి. ఇంకా జాగ్రత్త వహించేదేంటి? యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారు? యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారు? వాటిని ఏం చేయాలి? తీసి పారవేయుడి, పెరిగివేయుడి అని కూడా ఉంది ఒక చోట. అంటే ఏం చేసుకోవాలి? ఏదైనా అభ్యంతరం తెలియజేస్తే అవయవాన్ని తీసేసేమన్నాడు. అంటే దాని అర్థం తీసేమనే. భూమి మీద అందరూ తెలుసో తెలియకో పాపం చేస్తూ ఉంటారు. చేసినప్పుడల్లా ఒక అవయవం తీసుకుంటూ పోతే ఒక బతుకుతారా? దేవుని యొక్క ఉద్దేశం అక్కడ అభ్యంతరపరిచిన ప్రతి అవయవాన్ని తీసుకుంటూ వెళ్ళిపోమనే. అలా తీసుకుంటూ వెళ్తే క్రైస్తవులందరూ భూమి మీద వికలాంగులు అయ్యి ఉంటారు. గుడ్డివారు గాను, కుంటివారు గాను, ముక్కు లేని వారు గాను, చెవులు లేని వారు గాను ఉంటారు. ఇంకా మరి దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది? పారవేయము అంటే ఏంటి అర్థం? పారవేయము అంటే లిటరల్లీ కాదు, అంటే అవయవాలు తొలగించుకోమని కాదు. భౌతికమైన మీ అవయవాలని తొలగించుకోమని కాదు. అలా తొలగించుకుంటూ పోతే ఏమైపోతారు? అందరూ వికలాంగులు అవుతారు. పోనీ ఒక కాలు పోయిన తర్వాత పాపం చేయకుండా ఉంటారా? పోనీ మళ్ళీ చేస్తే రెండో కాలు కూడా పోయింది. కళ్ళు పాపం చేస్తే కళ్ళు పీకేసేయాలి. మరి కళ్ళు పీకేస్తే వాళ్ళు బైబిల్ చదవగలరా? మరి దేవుని యొక్క ఉద్దేశం తీసి పారేయండి అర్థం అలా అర్థం చేసుకుంటారా? ఆ విధంగా తీసుకుంటారు లెక్కలోకి. అలా తీసుకోకూడదు. ఎలా తీసుకోవాలి? మిమ్ములను పతనం చేసే అవయవ క్రియలను తీసివేయాలి. పతనం చేసే అవయవ క్రియలను చంపివేయాలి. కొలస్సీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అవయవాలంటే వేడితో పోల్చాడు. చూడండి, ఇక్కడ అవయవాలంటే ఏంటి? కాళ్ళు, చేతులు, ముక్కు, నోరా. ఓకే, ఆ అవయవాల ద్వారా చేసేటువంటి పనులు ఏంటవి? జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయినను, ధనాపేక్షను చంపివేయడి. అది అవయవాలు తీసేటువంటి. చంపివేయటం అంటే ఏం చేయాలి? వాటి విషయమై మనం అసహించుకోవాలి. ధనాపేక్షను అసహించుకోవాలి, జారత్వాన్ని అసహించుకోవాలి, అవిధేయతను అసహించుకోవాలి, ఆరాధనకు లేటుగా రావడాన్ని అసహించుకోవాలి, సంఘంలో ఏ పని చేయకుండా ఉండటాన్ని అసహించుకోవాలి. చంపివేయడం, అటువంటి క్రియలను చంపివేయాలి. దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యంగా వినుట అనేది చంపివేయాలి. అంటే ఎలా వినాలి? జాగ్రత్తగా వినాలి. దేవుని పైన ఆసక్తి లేదు, అనాసక్తి ఉంది, దాన్ని ఏం చేయాలి? చంపివేయాలి. ఇది మన బలహీన శరీరంలో ఉన్నటువంటి ఆ బలహీనతలు, ఆత్మీయ బలహీనతలు ఏం చేయాలి? చంపివేయాలి. అది తీసివేయటం అంటే. మీ చెయ్యి చెడుకు వినియోగిస్తున్నారు, ఆ చెయ్యిని తీసేయండి అంటే అర్థం ఏంటి? ఆ చెయ్యిని చెడుకి ఇంకా వాడొద్దు. చెడుకు వాడటాన్ని చంపివేయాలి. అర్థమవుతుందా? కళ్ళు చెడుకు వాడబడుతున్నాయి. కళ్ళు వ్యర్థమైన వాటిని సెల్ ఫోన్ లో చూడమని ప్రేరేపిస్తున్నాయి కళ్ళు. ఆ కళ్ళుని పెరిగివేయటం అంటే అర్థం ఏంటి? అసలు నాకు కళ్ళు లేవు అనుకోండి, అది చూసే విషయంలో నాకు కళ్ళు లేవు. నాకు కళ్ళు లేకపోతే నేను చూస్తాను ఆ వీడియోలు, చూడలేం కదా, కాబట్టి నా కళ్ళు లేవు అనుకోండి.
ఆ సమయంలో నేను గుడ్డివాడిని అనుకోండి. అంటే ఆ సమయంలో ఆ కళ్ళు ఏమైపోయినాయి? పెరిగివేయబడ్డాయి అనే అర్థం. చెడు చేయడానికి పాదాలు తొందరపడుతున్నాయి. అసలు పాదాలే లేకపోతే ముందుకెళ్తావు నువ్వు. కాబట్టి చెడు చేసే విషయంలో మీరు ఏమనుకోవాలి? నాకు ఈ సమయంలో ఈ పాదాలు లేవు, నేను కుంటివాడిని అనుకోండి. అప్పుడు ముందుకెళ్తారా చెడు చేయడానికి? చూసారా, కుంటివారి గాను గుడ్డివారి గాను ఉండటం ఎంత ఆశీర్వాదకరమో. వారు ఆ అవయవాలతో చెడు చేసే అవకాశం లేదు, ఆ అవయవాలు ప్రేరేపించే అవకాశం లేదు. కాబట్టి అన్ని ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఉన్నా కానీ మనల్ని మనం ఉపేక్షించుకొని ఏం చేయాలి? ఈ చెడు చేసే విషయంలో ఏ చెడైతే చేయాలనుకుంటున్నారో, ఏ అవయవాన్ని వినియోగించాలనుకుంటున్నారో, ఉపయోగించాలనుకుంటున్నారో ఆ అవయవం ఆ క్షణాన మీకు లేదని మిమ్మల్ని మీరు కుంటివారు కానీ గుడ్డివారు కానీ ఎంచుకోమని అర్థం. మనలను పతనం చేసేటువంటి ఏ అవయవం అయినా సరే నాకు ఈ క్షణాన లేదు అనుకోండి, లేదు నాకు అవయవం ఉండబట్టేగా నన్ను ప్రేరేపిస్తుంది, ఉండబట్టే ఈ చేత్తో ఒకరిని కొట్టాలనిపిస్తుంది, ఈ చేత్తో దొంగతనం చేయాలనిపిస్తుంది, అవునా? అన్ని అవయవాలు సక్రమంగా ఉండబట్టే జాగ్రత్తం చేయాలనిపిస్తుంది, వ్యభిచారం చేయాలనిపిస్తుంది. అటువంటి అవయవాలు ఆ క్షణాన లేవని అనుకోండి, అంటే పెరిగి పాడేటువంటి ఏంటి? అసలు అవయవాలు లేవు, నేను ఆ విషయమై వాటిని చంపేసాను అనుకోండి. అందుకే బేదరైన వారు ధన్యులు, అలాగే గుడ్డివారు ధన్యులే. దేవుడు మనకి ఏం కలగజేసిన ధన్యులమే. కానీ అన్ని ఆశీర్వాదాలు ఉండటం వలన ఆ మనిషి వాటిని నిలబెట్టుకునే వాళ్ళు ఉంటారు, వాటిని దుర్వినియోగం చేసుకునే వాళ్ళు ఉంటారు. దేవుడు ఇచ్చినటువంటి అన్ని అవయవాలను దుర్వినియోగం చేసుకుంటాం అంటే దేవుడు చెప్పిన పద్ధతుల్లో వినియోగించకుండా తమ దురాశల నిమిత్తం వినియోగించుకున్నప్పుడు దేవుడు ఆ అవయవాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన పీకితేనేమో నిజంగా పెరిగివేయబడిద్ది, మనంతటా మనమే పెరిగివేయబడినట్లుగా ఆ ఆశలను చంపుకుంటే భౌతికంగా ఉంటుంది అవయవం. మానసికంగా ఏం చేయాలి? వాటిని ఆత్మీయంగా ఏం చేయాలి? వాటిని చంపేసేయాలి. మనం చంపుకుంటేనేమో భౌతిక అవయవం ఉంటుంది, మనం కానీ చంపుకోలేదనుకో, ఆ అవయవాలు చెడుకు వాడుతున్నాం అనుకో, దేవుడే తీసేస్తే పరిస్థితి ఎలా ఉంటది? ఆత్మీయ స్వస్థత అయితే ఓకే. ఉదాహరణకి కన్నులను చెడుకు బాగా ఉపయోగిస్తున్నారు. వాక్యంలో ఎన్ని హెచ్చరికలు చేసినా కానీ దేవుని వాక్యానికి అవిధేయత చూపిస్తున్నారు. దేవుడు వాటిని నిజంగా పెరిగివేస్తే ఎక్కడి నుంచి చూస్తారా? నిజంగా పెరిగివేస్తే చిన్న ప్రమాదం జరిగి 2 కళ్ళు పోయినాయి అనుకోండి, ఎక్కడి నుంచి చూస్తారా? అక్కడ దాకెందుకు? చెడు చేసే విషయంలో నిజంగా మీకు కళ్ళు లేవు అనుకోండి, అనుకుంటూ ఈజీయా, నిజంగా కళ్ళు పోవటం ఈజీయా? అనుకుంటూ ఈజీ కదా, అదే అంటున్నాడు. అనుకోండి, చెడు చేసే విషయంలో మీ కళ్ళు ఆ క్షణాన లేవు అనుకోండి. లేవు అనుకుంటే బాగుందా? నిజంగా పెరిగి వేసుకుంటే బాగుందా? లేవు అనుకోండి. దేవుడు చూసారా మనకెంత సులువైన కాడు పెట్టారో? అనుకోమంటున్నాడు. ఆ క్షణాన నాకు ఈ కళ్ళు లేవు అనుకుంటే మీరు మీ యొక్క సమయాన్ని, విలువైన సమయాన్ని అనవసరమైన వాటికి మీ కళ్ళు వినియోగించరు. ఇప్పుడు ఇంట్లో సహాయం చేయాలి, పిల్లలు సండే స్కూల్ పిల్లలు సహాయం చేయాలి తల్లిదండ్రులకి, చేయట్లా. అంటే దేవుడు ఇచ్చినప్పటికీ అవయవాలు మీరు నీతి నిమిత్తం దేవుడు చెప్పినట్లు తల్లిదండ్రులు సహాయం చేయట్లా. మరి కాళ్ళు చేతులు ఇచ్చింది ఎందుకు? దేవుడు కష్టపడి పని చేయమని. మరి వాటికి వినియోగించట్లేదంటే అర్థం ఏంటి? వాటికి వినియోగించట్లేదంటే వేటికి వినియోగిస్తున్నారని అర్థం, చెడుకు వినియోగిస్తున్నారని. అటువంటి కాళ్ళు చేతులు పెరిగి వేసుకోమన్నాడు. అంటే అర్థం ఏంటి? అవి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అటు ఏం చేయాలి? ఆ క్షణాన చెడుకు వినియోగించే కాళ్ళు చేతులు ఆ క్షణాన మనకి లేవు అనుకోండి, నేను కుంటివాడిని అనుకోండి, ఎక్కడికి వెళ్ళరు. నేను గుడ్డివాడిని అనుకోండి, చెడు చూడరు, స్థిరంగా చూస్తారు, మన చూపు అటు ఇటు అనేది ఉండదు. అర్థమవుతుందా? అది చాలా మంది గాసిప్స్ వినడానికి ఇష్టపడతారు, వారి గురించి వీరి గురించి చెడు వినడానికి ఇష్టపడతారు. మన గురించి ఎవరు చెప్పుకుంటూ ఒప్పుకోం, కానీ వేరే వాళ్ళ గురించి అయితే మాత్రం సమయం దొరికిద్ది, అన్ని దొరుకుతాయి. ఆ క్షణంలో మనకి ఏమని స్ట్రైక్ అవ్వాలి? నాకు ఈ చెవులు ఈ క్షణాన లేవు, లేవు ఈ క్షణాన నాకు ఈ చెవులు లేవు. అదే నేను చెవిటి వాడిని అయితే ఈ చెడు అనేది జరిగేది కాదు అనుకోండి. కాదు, నేను చెడుని అలవాటు ఉంది కాబట్టి అవయవాలదే తప్పు అని చెప్పి అవయవాలు పీకేసుకుంటారా? దేవుడు సమస్తం మనకి చేసిన ప్రతిది మేలేనా? మేలు మంచిగా చేసాడు, మన బుద్ధే సరిగ్గా ఉండదు. కాబట్టి ఏం చేయాలి? ఈ క్షణాన్ని చెడు వినటానికి ఆ చెవులు నేను చంపేసుకుంటున్నాను, తీసేసుకుంటున్నాను అంటే అర్థం ఏంటంటే నాకు చెవులు లేవు అనుకోండి.
అప్పుడు మీరు చెడు వినే విషయంలో ఏమవుతున్నారు? అవయవాలు పెరిగి వేసుకుంటున్నారు, తీసేసుకుంటున్నారని. అంతేగాని లిటరల్ గా తీసేసుకోమని దేవుడు ఎప్పుడు కోరుకోడు. మీ శరీరాన్ని గాయపరచుకోమని దేవుడు చెప్తాడా? పచ్చబొట్టే వేసుకోవద్దు అన్నాడు దేవుడు. మీ శరీరాన్ని చీల్చుకోమని ఎప్పుడు చెప్పాడా? చెప్పడు. దాని అర్థం ఏంటి? అక్కడ చెప్పాడు ఇక కొలస్సీలకు 3:5 ఏంటి అవయవాలు అన్నాడు? జారత్వం, అపవిత్రత, కామతురతను, దురాశను, విగ్రహారాధనైనను, ధనాపేక్షనైనను చంపివేయుడి. ఏ అవయవాలు అయితే ప్రేరేపిస్తున్నాయో, ఏ అవయవాలు చెడుకు వినియోగించాలనుకుంటున్నారో వాటి విషయంలో అవయవాలు చనిపోయినాయి అనుకోండి, లేవు, నాకు అసలు అవయవం లేదనుకోండి, ఇంకంతే, మనం చెడు చేయకుండా ఆగిపోతాం. అక్కడితో మనం ఆగిపోతాం. తర్వాత చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 29 నుంచి 5వ అధ్యాయము 29 నుంచి 30 వరకు చూద్దాం. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరిగి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. ఇప్పుడు సెప్టిక్ అయింది కాలు, ఏం చేస్తారు? ఎక్కడ వరకు అయితే పాడైపోయింది అక్కడ వరకు తీసేస్తారు. ఆ వద్దు నాకు అది కావాలని ఉంచుకున్నారనుకోండి, ప్రాణానికే ప్రమాదం. ఎందుకని? అక్కడ ఇన్ఫెక్షన్ అంతా బాడీ మొత్తం సోకి బాడీ మొత్తం దెబ్బతింటారు, మనిషి చనిపోతాడు కూడా, మనిషి చనిపోతాడు. కాబట్టి దేహం మొత్తం దెబ్బతినే కన్నా ఎక్కడ వరకు తీసేయటం బెటర్? ఎంతవరకు అయితే పాడైందో అవయవాన్ని తీసేయటం బెటర్. మిమ్ములను పతనానికి చేరుస్తూ నిత్యాగ్నికి చేర్చేటువంటి అవయవాలు లేవని అనుకోండి, లేవు ఇంక నాకు అయ్యి. నన్ను పతనానికి నడిపించడానికి ప్రేరేపించేటువంటి అవయవం నేను చంపేసుకుంటున్నాను అనుకోండి, ఉన్నా కానీ, భౌతికంగా ఉన్నా కానీ మానసికంగా ఎలా అనుకోవాలి? లేదని అనుకోండి. అలా అనుకోగలమా మనం? అనుకుంటాం ఈజీయా? నిజంగా ఆపరేషన్ చేసి తీసేపించుకుంటాం ఈజీయా? అనుకుంటమే ఈజీ. చూడండి, అలా మనసు ఇరిగిపోవాలి అవయవం మీద. చచ్చా, ఈ అవయవంతో నేనేంటి ఇలా మాట్లాడుతున్నాను? నా నాలుగుతో ఏంటి? నా నాలుగుతో ఏంటి ఇంత నేను కళ్ళలాడుతున్నాను, ఇంత కుయుక్తిగా మాట్లాడుతున్నాను, ఇంత మోసకరంగా మాట్లాడుతున్నాను అన్నప్పుడు నాలుగుని పెరిగి వేసుకుంటారా? నాలుగుని అంటే ఏమనుకోవాలి? ఈ నాలుగు లేకపోతే నేను ఇలా మాట్లాడేవాడిని కాదు కదా. కాబట్టి ఇలా చెడు మాట్లాడే విషయంలోనూ, ఇతరులను బాధ పెట్టే విషయంలోనూ నాకు నాలుక లేదు, నేను చంపేసుకున్నానని అనుకోండి. లోపల ఆ విషయం మీద సిగ్గుపడండి, విరిగి నలిగిన మనసుతో ఉండండి. అంతకంటే భయంకరమైన పెరిగివేయటం అనేది ఇంకోటి ఏది లేదు. కొంతమంది అంటారు, వాడు ఆల్రెడీ చచ్చిన పాము, వాడు ఎందుకు చంపుతారు మళ్ళీ అంటారు. అంటే అర్థం ఏంటి? వాడు ఆల్రెడీ విరిగి నలిగిన మనసుతో ఉన్నాడు. మనిషే లోపల ఎంత అల్లాడిపోతున్నాడు, విరిగి నలిగిన మనసుతో ఉన్నాడు. ఆ వ్యక్తిని మరలా ఇంకా చేయడానికి ఏమీ లేదు, ఇంకా శిక్ష లేదు. ఇంకా మారు మనసు పొంది విరిగి నలిగిన మనసుతో ఉన్న వ్యక్తులను దేవుడు సైతం ఏం చేయడు? శిక్షించడు. అలాగే మన నాలుక విషయంలో కూడా మనం దాన్ని కంట్రోల్ పెట్టిన విషయంలో ఆ నాలుక, ఆ అవయవం అనేది చెడు విషయంలో నేను దాన్ని పెరిగి వేసానని అనుకోండి, ఆ క్షణం ఏమనుకోవాలి? దేవుడు మనకి శ్రేష్టమైన ఇచ్చాడు, నేను చెడుకు వాడుతున్నాను, చెడుకు వినియోగించే విషయంలో నాలుక నాకు లేదు అని అనుకోమంటున్నాడు. కాబట్టి చూడండి, నరకంలో పడవేయబడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా. నీ కుడిచే నేను అభ్యంతరపరిచిన ఎడల దాని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా. ఒక అవయవం చనిపోయింది అనుకోండి, చచ్చిపోయింది అనుకోండి, దాని విషయమై ఏం జరగదు? చెడు అనేది జరగదు. అంటే నీకు ఒక అవయవాన్ని మీరు చచ్చిన దానిలాగా చూస్తే, ఒక అవయవాన్ని చచ్చిన దానిలాగా చూస్తే దేహం అంతయు ఏమవుతుంది? రక్షించబడుతుందంట. మంచిదా కాదా? ఒక్క అవయవం విషయమై అన్ని అవయవాలను ఇబ్బంది పెడతారా? బాడీ మొత్తాన్ని ఇబ్బంది పెడతారా? ఆ అవయవాన్ని తీసేస్తారా? డాక్టర్స్ అయినా ఏం చేస్తారు? ఒక అవయవం ఇబ్బందికరంగా, దేహం మొత్తానికి అభ్యంతరకరంగా ఉంటే ఆ ఒక్క అవయవాన్ని ఏం చేస్తారు? తీసేస్తారు.
మీరు నిత్య జీవాన్ని కోల్పోయేటట్లు ఒక అవయవాన్ని పట్టుకొని అవయవంతో అపవిత్రమైన పనులు జారత్వం చేస్తూ దేవుణ్ణి బాధ పెడుతూ అవిధేయత చూపిస్తూ రాత్రి భోజనాన్ని అశ్రద్ధ చేస్తూ ఉన్నారనుకోండి, మిమ్మల్ని అభ్యంతరపరుస్తున్న అవయవం ఏంటో గమనించండి. అలా చెడు పనులు చేసేటువంటి అవయవం నిమిత్తం ఏం చేయాలి? దాన్ని తీసివేయండి. తీసివేయండి అంటే లేదని అనుకోండి. అప్పుడు మీ శరీరం మొత్తం ఏమైంది? రక్షించబడింది, నిత్య జీవాన్ని స్వంతరించుకుంటారు. కాబట్టి నిత్య జీవం కావాలంటే ఒక అవయవాన్ని మనం అలక్ష్యం చేయటంలో మనం ముందుండాలి. చూడండి, నీ దేహం అంతయు నరకంలో పడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా అని చెప్తున్నాడు. కాబట్టి ఏం చేద్దాం? సమస్యను పెంచుకుందామా? సమస్య చిన్నగా ఉన్నప్పుడు దాన్ని పెరిగివేద్దామా? చిన్నగా ఉన్నప్పుడే పెరిగి వేసుకుందాం. దేహమంతయు నిత్యాగ్నిలోనికి వెళ్ళక ముందే దాన్ని ఏం చేద్దాం? ఆ సమస్యను పెరిగివేద్దాం. మారు మనసు పొంది మరలా అది రిపీట్ కాకుండా చూసుకుందాం. తర్వాత మార్కు సువార్త 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయము 35 నుంచి చూద్దాం. మార్కు సువార్త, మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము 35 నుంచి చూడండి. అక్కడ సందర్భం ఇక్కడ సందర్భం ఒకటే. మత్తయి సువార్త 18వ అధ్యాయం 8, 9 వచనాలు చదివాం కదా, ఆ సందర్భం ఈ సందర్భం ఒకటే. చూడండి, అప్పుడు ఆయన ఊరకుండి 35వ వచనం, వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని విడిచి ఎవడైనను మొదటి వాడై ఉండగోరిన ఎడల వారందరిలో కడపటి వాడును అందరికీ పరిచారకుడినై ఉండవలనని చెప్పి, నేను ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చుకుంటే నేను ఎటువంటి వాడిని అనుకోవాలి? కడపటి వాడిని. పౌలు ఏమన్నాడు? పాపుల్లో నేను ప్రధానుని అన్నాడు. అన్నాడా? ఎవరైనా సరే నేను గొప్పవాడిని అని ఎప్పుడు కూడా ఊహించుకోవద్దు. నేను కడపటి వాడిని, నేను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేను అభ్యసిస్తున్నటువంటి ఈ భక్తి పరలోకానికి సరిపోదు అని ఆత్మీయ దరిద్రతను వెళ్ళబొచ్చాలే తప్ప, నేను చేసే ఈ పనులకి ఇదే దేవుడికి ఎక్కువ, దీనికే దేవుడు ఎంత మురిసిపోతున్నాడు, నేను చాలా గొప్పవాడిని అని ఇతరులతో పోల్చుకోవద్దు. ఇతరుల కంటే నేను గొప్పవాడినేగా. ఇతరుల కంటే నేను భక్తిలో పోల్చుకుంటే ఎలా ఉన్నాను? బెస్ట్ గానే ఉన్నాకంటే బెస్టే, కానీ నిత్య జీవానికి నడిపించే అంత భక్తి అది కాదు కదా. కాబట్టి ఎప్పుడు కూడా మనల్ని మనం ఎలా ఎంచుకోమంటున్నాడు? కడపటి వారుగానే ఎంచుకోవాలి. నేను చాలా తక్కువ వాడిని, నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనుకోవాలి. ఎంతసేపటికి శిష్యులు లాగానే ఉండాలి. శిష్యులు చేసే పని ఏంటిది? నేర్చుకునే పనిలోనే ఉండాలి. మన జీవిత పర్యంత వరకు, చనిపోయేంత వరకు నాకు అన్ని తెలుసు అని ఎప్పుడు అనుకోవద్దు. నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనుకుంటూనే ముందుకు సాగాలి. చూడండి, అందరికీ పరిచారకుడినై ఉండవాలని చెప్పి పరిచారం చేసే విషయంలో ఎవరు కూడా ఎటువంటి సాకులు చెప్పొద్దు. ముఖ్యంగా సహోదరులు కూడుకునే చోట, పరిశుద్ధులు కూడుకునే చోట, జీవం గల దేవుని సంఘంలో ఏం పని దొరికితే నేను చేద్దామా అనే ఆశ, అత్యాసక్తి అనేది ఉండాలో వద్దా? అది ఎవరు మాత్రమే చేయగలరో తెలుసా? తనను తాను హెచ్చించుకునే వాళ్ళు చేస్తారా? నేను అందరిలో కడపటి వాడిని అనుకునే వాళ్ళు చేస్తారా? అందుకే ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ పరిచర్య ఒక్కళ్ళు మాత్రమే చేస్తారు. ఎవరంటే, నేను అందరిలో కడపటి వాడిని అని ఎవరైతే అనుకుంటారో, నేను అందరికీ దాసుడను, అందరూ నాకు యజమానులు. యేసుక్రీస్తు వారు దాసుని స్వరూపం ధరించారు. దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడదు భాగ్యమని ఆయన ఎంచుకొనలేదు. నేనే పాటి వాడిని, నేను అందరికి దాసునని ఎవరైతే తను తాను తగ్గించుకుంటారో వారు ఏ పనులు చేయగలరు? సంఘంలో పరిచర్య చేయగలరు. చెబితేనే చేస్తాననే వైఖరి వారికి ఉండదు. మరేం చేస్తారు? ఆరాధనకి ఎర్లీగా వస్తారు, ఏమన్నా చిన్న చిన్న పనులు ఉంటే చేస్తారు, వెళ్లే ముందు పనులు ఏమన్నా ఉన్నాయా అని చెక్ చేస్తారు. మరి ఏ నీతి క్రియలు చేయకుండా పరలోకానికి వెళ్తారా? నీతి క్రియలు నిత్యాగ్నిని దాటిస్తాయి అన్న విషయం తెలుసా మీకు? మరి పరిశుద్ధుల యొక్క అవసరతల్లో అక్రతల్లో పరిశుద్ధులు కూడుకునే చోట ఉండే పనుల్లోనే మనం ఒక చెయ్యట్లేదంటే బయట చేస్తున్నామంటే నమ్ముతారా? జీవంగల దేవుని సంఘంలో ఉండే పనులే మనం చేయట్లేదంటే ఇక సంఘానికి వెలుపట బాగా పరిచయం చేస్తారనుకుంటగా అందరికి.
చేస్తారా పరిచర్య? చుట్టాలకు కానీ అతిథులకి బాగా పరిచర్య చేస్తారా? తోటి అవయవం పట్ల ఎటువంటి పరిచర్య చేయని వాళ్ళు పరిశుద్ధులు కూడుకునేటువంటి బిల్డింగ్ లో చేసేటువంటి ఏ పనిని లెక్క చేయని వారు సంఘానికి వెలుపటి బాగా పరిచర్య చేస్తారా అంటున్నా. దేవుడు దీవించేటువంటి, దేవుడు అంగీకరించేటువంటి యాగాలు ఇవన్నీ ఏవి? పరిచారం అనేది. ఆత్మీయంగా ఎదిగేవారు, ఆత్మీయంగా బలంగా ఉన్నవారు చేయగలిగే పనులు ఏంటో తెలుసా? సంఘంలో పరిచర్య చేయటం. వారికి ఎంత విశ్వాసం ఉంటే చేస్తారు పనులు. విశ్వాసం ఉంటే చేస్తారా, లేకుంటే చేస్తారా? క్రీస్తు శరీరంలో మీరు పరిచారకులుగా ఉన్నారంటే మీరు చేసే పరిచర్య ఎవరు చేసినట్టు తెలుసా? క్రీస్తుకు చేసినట్టు. కానీ చేయకుండా ఉండాలంటే ఇలా అనుకోండి. ఎలాగూ? వాళ్ళెవరో కూర్చునే సీట్లు మేమెందుకు వేయాలి, వాళ్ళెవరో కూర్చునే దానికి మేమెందుకు ఓడవాలి, వారెవరో కూరుకునేదానికి మేమెందుకు మా శ్రమను వారికి దానం చేయాలి, వినియోగించాలి అనుకుంటారు. కానీ క్రీస్తు శరీరంలో అవయవాల కొరకు చేసేటువంటి పరిచర్య క్రీస్తు శరీరానికి చేసినట్లు, క్రీస్తు శరీరానికి చేస్తే ఎవరో చేసినట్లు, క్రీస్తుకు చేసినట్లు. క్రీస్తుకు మీరు పరిచర్య చేస్తే దేవుడు మిమ్మల్ని పట్టించుకుంటాడా? పట్టించుకోడా? తన కుమారుని పట్టించుకున్న వ్యక్తుల్ని దేవుడు పట్టించుకుంటాడా? పట్టించుకోడా? పట్టించుకుంటాడు. మరి దేవుని దృష్టి మన మీద పడులాగునా మనం ఏమైనా చేస్తున్నామా? దేవుడి దృష్టి మన మీద పడులాగునా ఏమైనా చేస్తున్నామా, చేయట్లేదా? ఎవరైనా ఒక మహత్తర కార్యం చేస్తున్నారనుకో, మనం రోడ్డుని వెళ్తున్నప్పుడు 2 నిమిషాలు ఆగి ఎందుకు చూస్తాం? మళ్ళీ ఇటువంటి సన్నివేశం వస్తుందో రాదని ఆగేలా చూస్తాం. క్రీస్తు శరీరంలో అవయవంగా ఉన్న మనము దేవుని పని చేస్తుంటే ఖచ్చితంగా దేవుడు చూస్తాడా? చూడ్డా? మరి దేవుని దృష్టి మన మీద పడేలాగునే ఏమైనా చేస్తున్నామా? దేవుని దృష్టి మన మీద పడితే మనకు మేలా కాదా? మేలు. 10 మందిలో మనం ఎలివేట్ చేసుకుంటాక ఎన్ని ప్రయత్నాలు చేస్తాం. మంచి బట్టలు వేస్తాం, టాలెంట్స్ బయట పెడతాం, చక్కగా మాట్లాడతాం, మృదువుగా మాట్లాడతాం, తీయగా మాట్లాడతాం, ఇంకా రకరకాల బైకులు కొనుక్కుంటాం, రకరకాల కార్లు కొనుక్కుంటాం, అందరి దృష్టి మన మీద పడటానికి అందమైన ఇల్లు కట్టుకుంటాం, నీట్గా మాట్లాడతాం. కానీ అవన్నీ ఆశీర్వాదాలా? ఆ చూసిన వాళ్ళందరూ మిమ్మల్ని దీవిస్తారా? మనపై దృష్టి ఎవరికి పడాలని చూడాలి? దేవుని దృష్టి పడాలంటే దేవుడికి ఇష్టమైన పనులు మనం చేయాలి. ఏం చేస్తున్నాం? పనులు చేయాలంటే పని ఉన్నప్పుడు రావాలా, పని లేనప్పుడు రావాలా? పని ఉన్నప్పుడు రావాలి. పని ఉన్నప్పుడు అంటే ఎప్పుడు? పనులు ఎప్పుడు ఉంటాయి చెప్పండి? సమయానికి పనులు ఉంటాయి, దానికి ముందే ఉంటుందా? దానికి ముందే పనులు ఉంటాయి. అవునా కదా? దేవుని యొక్క మందిరంలో పనిచేయాలని ఎవరికైనా ఉంటే పరిచర్య చేయాలి. పరలోకంలో నీతి క్రియలలో నేను చేసే నీతి క్రియలు రాయబడాలంటే ఆ మనసు ఉన్నవారు, నేను కడపటి వారిని, అందరికి నేను దాసునిగా ఎంచుకుంటున్నాననే వైఖరి కలిగిన వారు పనిచేస్తారు. పని చేసేవారు చేసే పని ఏంటంటే ఆరాధనకు ముందు వస్తారు, వచ్చి పనులు ఏమైనా ఉన్నాయా చేస్తారు. ఆరాధన అయిపోయిన తర్వాత కూడా ఏమైనా పనులు ఉన్నాయా అని వెతుకుతారు. అవసరమైతే నోరు తెరిచి అడుగుతారు. మీ ఇంట్లో చేసే పనులు నీతి క్రియలా? కాదు కాదు. దేవుడికి చేసే పరిచారం అనేది ఎంతో విలువైనది. వారు దీవించబడతారు. అంతే తప్ప నన్ను దీవించని ప్రార్థనలో 100 సార్లు బ్రతిలాడుకుంటాం కాదు. ఏ పనైనా ఎలా ఉండాలి? క్రియలతో కూడిందై ఉండాలి. మనం చేసే పని క్రియలతో కూడిందై ఉండాలి. నోటితో అందరూ అడుగుతారు, కానీ క్రియల్లో ఏమున్నాయి చెప్పండి? క్రియల్లో ఏమున్నాయి? అవి లెక్క చూసుకోవాలి ఒకసారి. ఇది సులువైన కాడ, బాగా బలమైన బరువైన కాడ? మనం చేయలేని పనులేనా? బాగా చేయలేని పనుల? ఒక్కోటి 100 కేజీలు ఉంటాయా? ఏదన్నా లేపటం కానీ ఇవన్నీ అయినా కానీ మనకు మనసు ఉండాలే కానీ ఇది దేవుడి పని అని ఎవరైతే అనుకుంటారో, నేను చేస్తున్న పరిచర్య మనుషులకు కాదు, నేను చేస్తున్న పరిచారము ఎవరినో మెప్పించడానికి కాదు, నేను చేసే పని దేవుడి కొరకు, దేవుని దృష్టి నా మీద ఉండాలి, దేవుడు నన్ను మెచ్చుకోవాలి, ఎవరు మెప్పు కోసం నేను చేయట్లేదు అనే వైఖరి ఉన్న వాళ్ళు మాత్రమే పని చేస్తారు. నేను వట్టి మనుషులకు చేస్తున్నాను అనుకునేవారు ఎప్పటికీ వారు చేయలేరు.